సోమవారం దేవరకొండ పట్టణంలోని డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ యునైటెడ్ నల్గొండ క్రికెట్ పోటీలు నిర్వహించి విజేతలైన టీముకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బహుమతులు అందజేశారు. సోమవారం దేవరకొండ పట్టణంలో డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ యునైటెడ్ నల్గొండ 6 క్రికెట్ పోటీలు నిర్వహించి విజేతలైన టీంకు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ పుల్లారావు, దేవరకొండ డాక్టర్స్ వేణుగోపాల్, బాబురావు నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే తరహాలో డాక్టర్లందరూ కలిసి క్రికెట్ పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ డాక్టర్లు నిత్యం 4 గోడల మధ్య ప్రజలకు వైద్యం అందిస్తూ మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారని, ఆహ్లాదంతో కూడిన స్నేహపూర్వక ఫ్రెండ్లీ క్రికెట్ ఆడడం ద్వారా మరింత శారీరక ఉత్సాహం కలుగుతుందని తెలిపారు. విజేతలుగా నిలిచిన డాక్టర్ నల్గొండ ఛాంపియన్షిప్ కెప్టెన్ పుల్లారావుకు ట్రోఫీని అందించారు. ఈ కార్యక్రమంలో విన్నర్గా నిలిచిన దేవరకొండ ఛాంపియన్షిప్ స్కూల్ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హోస్టెడ్ బై ఐఎంఐ దేవరకొండ డాక్టర్స్ డాక్టర్ రాములు నాయక్, డాక్టర్ దూదిపాల వేణుధర్ రెడ్డి, డాక్టర్ రవికుమార్, డాక్టర్ కృష్ణమంత నాయక్, మోతీలాల్, రంజిత్ కుమార్, బాబురావు, శంకర్, వెంకట్రెడ్డి, మస్తాన్, విజయ్ కుమార్, వేణుగోపాల్, దేవరకొండ డిఎస్పీ గిరిబాబు, సిఐ నరసింహులు, డిండి సిఐ సురేష్, జాల నరసింహారెడ్డి, సిరాజ్ ఖాన్, ఐఎంఐ వైస్ ప్రెసిడెంట్ మూర్తి, సుహన్, వెంకట్రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, రాపోలు అనిల్, సంతోష్ రెడ్డి, కిరణ్, వినయ్ కుమార్ రెడ్డి, ప్రవీణ్, నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. Next the fourth match semi-final between Nalgonda versus Kodara and Nalgonda and the final match Nalgonda versus Devarkonda and the match goes to Dr. Anil. Sorry. Next the best batsman from Nalgonda, but it is also a trophy. Okay. Sir, 1 second, sir. Dr. Segar Reddy, sir. Okay, sir. Sir, ఇక్కడ చూడండి సార్. Best batsman from Sirupeda, Dr. Ashwan. From Sirupeda, Dr. Giri, sir. 1 second, sir. Sir, please. One second. కింద నిలబెట్టానా? కింద నిలబెట్టా. 20 ఉన్నాయి. 20 ఉన్నాయిదా? 20 ఉన్నాయి. ఎలా సార్? బ్యాక్ రా. అలాగే ముందరికి నల్గొండ క్రీడాకారులు కూడా ఓకే రెడీగా ఉండాలి. వన్ బ్యాక్ ఛాంపియన్ ఓకే గర్వంగా ఉంది ఈరోజు. ఎందుకంటే 6వ డాక్టర్స్ ప్రీమియర్ లీగ్స్ క్రికెట్ టోర్నమెంట్. ఓకే, దాన్ని స్టార్ట్ చేసిన ఒక క్యాప్టెన్గా, ఐఎంఏ ప్రెసిడెంట్గా చాలా గర్వంగా ఉంది. 2 సార్లు నేను చేసిన, తర్వాత మిర్యాలగూడ, తర్వాత సూర్యాపేట, తర్వాత కోదాడ, ఈరోజు దేవరకొండ. అవర్ టీమ్ నేమ్ ఈజ్ నల్గొండ ఛాంపియన్స్. అంతకుముందు
అసలే కాదు, మాకున్న విద్యను పేద ప్రజలకు పంచడానికి, పేద రోగుల జబ్బులు నయం చేయడానికి. సో దానిలో భాగంగా ఈరోజు ఒక రకమైన ఒక రిలాక్సేషన్ కోసం ప్రతి సంవత్సరం మేము జరిపే ఈ క్రీడనే మా డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్. సో ఈరోజు మేము ఫైనల్లో ఛాంపియన్షిప్గా గెలిచినందుకు మా ప్లేయర్స్ అంతా కూడా సమిష్టి కృషి. ఒక్కొక్కరు కూడా చూశారు కదా, ఒక్కొక్క క్యాచ్ పడుతుంటే, డైవ్స్ కొడుతుంటే, వికెట్లు తీస్తుంటే, క్యాచ్లు పడుతుంటే, బ్యాట్స్మెన్ బౌలర్ మధ్యలో డిసప్పాయింట్మెంట్స్, ఓవర్ నేను వేయలేకపోయినాయి, బ్యాట్ నేను చేయలేకపోయినాయి, 4 నేను కొట్టలేకపోయినాయి, 6 నేను ఆ బాల్ని మలసలేకపోయినాయి, అంతర్మదనం చేస్తూ ఒక స్టెప్ బై స్టెప్ 3 టాస్లు గెలిచినాం, 3 మ్యాచ్లు గెలిచినాం, ఫైనల్ కూడా ఛాంపియన్షిప్ అవతారం ఎత్తిన మాకు. మరి ఇక్కడ చూసినట్లయితే వినయ్ కుమార్, మా అనిల్ ఓపెనింగ్ జోడి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్, చక్కగా ఆడారు. రైతులు తప్పకుండా ఈ ప్రభుత్వం, ఈ డాక్టర్లు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ, ముఖ్యంగా నేను భవన నిర్మాణంతో పాటుగా చిన్న మిషన్ జరిగిపోయి వాస్తవానికి ఆర్గనైజేషన్ లోపల లేకుండా జరిగింది. అలాగే మా కృష్ణ బాబు పంచాయతీ నీళ్ళు పెడతాను నాకు తెలియదు. ఇక మా చైర్మన్ అడిగి వెళ్ళిపోయి మా ఎంపీ గారు దేవుడు పోయినట్టుంది బాబు, ఎందుకంటే లోకల్ మున్సిపల్ చైర్మన్ అవుతాను, తర్వాత ఎంపీ గారు అంటే వాస్తవం నాకు కూడా తెలియదు, నేను మర్చిపోయింది మీరు ఉందని. నేనేదో ప్రోగ్రాంలో ఉంటే ఇప్పుడు నాకు ఎందుకు పోవాలని చెప్పేసి వాడు మా పిఏను చెప్తుంది డాక్టర్స్ ప్రోగ్రామ్స్ అంటే నేను వచ్చిందే లేదు, చాలా ప్రోగ్రామ్స్ ఉంది. అందుకే ఆ ప్రోగ్రాంలో ఉండి మనం నేను లేకపోతే వాస్తవం నేను కూడా చెప్పేవాళ్ళను, మనం కూడా అన్ని భావించకుండా. ఎందుకంటే చిన్న చిన్న గ్యాప్స్ వల్ల నేను నా వైపు నుంచి ఫీల్ అవుతున్నవాడు. నేను నాకు చెప్పింది మీకు చెప్పాను, ఎందుకంటే లోకల్ మున్సిపాలిటీ చైర్మన్ మా డాక్టర్ సార్ తప్పు వెంటనే తప్పు, ఎందుకంటే మీకు రాయకాలు మీకు తెలియదు, కానీ ఆయన ప్రోటోకాల్ మంచి అన్ని తెలిసినాడు. ఆయన కరెక్ట్ ప్రోగ్రామ్ సెట్ చేయవచ్చునే, సరే వచ్చిన గ్యాప్ వచ్చింది తెలియదు, మీకు తెలిసే ప్రోగ్రామ్ జరిగింది. అటువంటి పరిస్థితి మళ్ళీ ఎప్పుడైనా ప్రోగ్రాంలో అటువంటి జరగకుండా గ్యాప్ జరగకుండా చూసుకోండి. సరే మంచి ప్రోగ్రాం మీరంతా వివిధ ప్రాంతాల నుంచి అందరూ కూడా ఇవాళ మా ప్రాంతంలో క్రీడాంగణం నిర్వహించుకొని ఈ ప్రాంతంలో దేవరకొండ ప్రాంతంలో మరి విజయం సాధించినటువంటి ఎవరు ఇప్పుడు వినయ్ నల్గొండ టీం డాక్టర్ పునరావు గారు, ఆయన రన్నర్ టీం దేవరకొండ వారికి కూడా మనస్ఫూర్తిగా మీకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా 1 సంవత్సరాలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఏం లేదు రోజు ఈ ప్రాంతం కాదు, మీకు కూడా మానసికంగా మనస్ఫూర్తిగా బయట ఒక ఉత్సాహం వస్తుంది. నలుగురు చూడినప్పుడు కాబట్టి ఆ రకమైన కార్యక్రమం ఉంది. ఈ ప్రాంతంలో కూడా చూస్తున్న స్థలం లేకనే బాధపడుతుంది. తప్పకుండా ఈ ప్రాంతంలో ఈ 5 సంవత్సరాలు ఒక స్టేడియం నిర్మాణం చేస్తాను. నాకు కూడా చాలా కోరికలు ఉన్నాయి పట్ల. ఎందుకంటే క్రికెట్ ఆడడం కోసం క్రికెట్ వాడుకోవడం. ఈ యొక్క డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ అనేది 6 years బ్యాక్ నల్గొండలో నేను స్టార్ట్ చేశాను సార్. నా పేరు డాక్టర్ పుల్లారావు, నేను ఐ సర్జన్ని. నేను 2 సార్లు కండక్ట్ చేసిన తర్వాత మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, తర్వాత దేవరకొండ వచ్చింది సార్. సార్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డాక్టర్స్ అనగానే 4 గోడల మధ్య ఒక ప్రెషర్తో ప్రాక్టీస్ చేస్తూ రిలాక్సేషన్ లేకుండా ఎప్పుడు 4 గోడల మధ్యన ఉంటారు, ప్రజలతో కలవరు అనే ఒక ఉద్దేశం గతంలో ఉండేది. కానీ ఇప్పుడు మేము కూడా సమాజంలో కూడా అందరితో పాటు మానవులే, మేము కూడా మాలో క్రీడలు ఉంటాయి, మాకు వినోదం కావాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేసాం సార్. ఈ 5 సంవత్సరాలు కూడా చక్కగా అద్భుతంగా నిర్వహించాం సార్. ఈరోజు చూసినట్లయితే దేవరకొండ ఐఎంఏ డాక్టర్స్, ప్రైవేట్ డాక్టర్స్ అందరూ కలిసి కూడా అద్భుతంగా దాదాపు 3 నెలల నుంచి కూడా ఈ యొక్క క్రికెట్ను ఆర్గనైజ్ చేయడంలో విశిష్టమైన కృషి చేసి ఎక్కడ ఏ ఏర్పాట్లు లేని ఒక గ్రౌండ్ తయారు చేసి అడవిలాగా చెట్లతో నిన్న పొదలతో నిన్న ఈ యొక్క ప్రాంతాన్ని ఒక క్రికెట్ గ్రౌండ్గా చేసి మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించి ఇక్కడ ఒక క్రికెట్ టోర్నమెంట్ అద్భుతంగా నిజంగా మేము మర్చిపోయే విధంగా ఆర్గనైజ్ చేశారు సార్. దానిలో ముఖ్య భూమిక పోసినటువంటి డాక్టర్ రేణు, డాక్టర్ బాబురామ్, డాక్టర్ వెంకటరెడ్డి, డాక్టర్ కృష్ణ, ఇలా డాక్టర్స్ బృందం వీళ్ళందరికీ ప్రోత్సహించినటువంటి సీనియర్ డాక్టర్ డాక్టర్ వేణుధర్ రెడ్డి, ముఖ్యంగా మా ప్రియ మిత్రులు గవర్నర్లు మా రామనాయక సార్, సోపరెడ్డి గారు. సో ఈరోజు మేము చాలా గర్వంగా సార్ మేము గెలిచినాం. ఈరోజు ఛాంపియన్ ట్రోఫీ నల్గొండ ఛాంపియన్స్ మేము అవతరించాం సార్. గతంలో మిర్యాలగూడ వాళ్ళు డాక్టర్ శేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వాళ్ళు గెలిచారు. సూర్యాపేట వాళ్ళు డాక్టర్ హర్ష సారథ్యంలో వాళ్ళు గెలిచారు సార్. ఈ పరంపర ఏంటంటే సార్ క్రీడలు అందరికీ సమానమే, అందరికి కావాలి, క్రీడాస్ఫూర్తి కావాలి. అందరూ కూడా మానవులు, మనుషులు, మన వైద్యులతో కాదు మనుషుల్లాగా మనం కూడా సమాజంతో ఎప్పటికప్పుడు పేదలతో ఆరోగ్యరీత్యా కానీ మేము చూపించే విధానం కానీ ఎప్పుడు కూడా అదే కాకుండా రెట్టింపు ఉత్సాహంతో క్రీడల మధ్య మా యొక్క
కుటుంబాలు కూడా ఇవి కావాలని చెప్పేసి ఒక క్రీడా స్ఫూర్తిని స్టార్ట్ చెప్తూ స్నేహపూర్వకమైన ఒక ఫ్రెండ్లీ వాతావరణం కూడా ఇక్కడ నల్గొండలో ఏదైతే స్టార్ట్ చేసినామో ఈరోజు దేవరకొండ చవి చూసినామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను.